శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి జాతకులకి 2024 సెప్టెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక ముఖ్యంగా కొన్ని గమనించవలసిన అంశాలు ఉన్నాయి. మీ రాశికి అధిపతి శుభగ్రహమైన గురువు మీ కెరీర్కి, మీ డెవలప్మెంట్కి, ఉద్యోగానికి, వ్యాపారానికి, ఆరోగ్యానికి, ఇల్లుకి, వాకిలికి, వాహనానికి అన్నిటికే ది లార్డ్ కూడా జూపిటర్ గురువు. అలాంటి గురువు అక్టోబర్ 5వ తేదీ నుంచి కొంచెం వక్రగమనంలోకి వస్తున్నారు. అంటే వెనక్కి నడుస్తున్నాడని. ఆ విధంగా 2025 ఫిబ్రవరి 4వ తేదీ వరకు, అంటే 119 రోజుల పాటు, ఎప్పటి నుంచి అక్టోబర్ 9వ తేదీ, అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు 119 రోజుల పాటు. ఇదే సమయంలోనే రాహు కూడా ఆయన శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్లో సంచారం చేస్తున్నారు. ఇదే సమయంలోనే మీకు అడ్మినిస్ట్రేషన్ పైన ఆ కుజుడు కేతుల యొక్క సంఘర్షణ, శుక్రకేతుల కలయిక, ఇలాంటివన్నీ ఉన్నాయి. దీనికి తోడు అక్టోబర్ 2వ తేదీన ఒక సంపూర్ణ సూర్యగ్రహణం, కంకణాత్మక సంపూర్ణ సూర్యగ్రహణం రాహుగ్రస్తంగా మీకు దశమ స్థానంలో జరుగుతుంది. ఇది భారతదేశంలో కనపడదు. అలాగే సెప్టెంబర్ 18వ తేదీ మహాలయ పక్ష ప్రారంభం రోజే ఒక పాక్షిక చంద్రగ్రహణం కూడా మీకు కెరీర్, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహస్థానంలో సంభవిస్తున్నది రాహుగ్రస్తంగా. ఇది కూడా భారతదేశంలో కనపడదు. కనపడకపోయినప్పటికీ దాని యొక్క ప్రభావం ఏదో కించిత్ కొద్దిగా ఉన్నప్పటికీ మీరేం కంగారు పడవద్దు, ఆవేదన అంతకంటే వద్దు, ఆందోళన వద్దు. చెప్పేటువంటి రాశి ఫలితాల్లోనే వాటి పరిహారాలు కూడా చెప్పుకుంటూ వస్తాను. దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో ఒక వీడియో కూడా తెలియజేస్తాను. అది దేశకాల పరిస్థితులపైన ఉంటుంటుంది. అది భారతదేశంలో కనపడదు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ గ్రహచార స్థితిగతులన్నీ కూడా ఒక్కోసారి అధికంగా ఉన్న కారణంగా కొన్ని ముఖ్య పనులకి ఆటంకాలు కలుగుతుంటే మీరు కొంచెం ఆందోళన చెందకండి. ఈ గ్రహ సంచార స్థితుల వలన అలాంటివి వస్తున్నాయి అని మాత్రమే సరిపెట్టుకోండి. నేను చెప్పేటువంటి ఫలితాలు వినండి. ఆ చెప్పే ఫలితాల్లో చెప్పే జాగ్రత్తలను పాటించండి. అలాగే చిన్నపాటి రెమెడీస్ కనుక ఒకవేళ ఎక్కడైనా ఉంటే వాటిని కూడా కొంచెం తూచా తప్పకుండా వాటి మీద ఒక లుక్ వేయడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక మొదటి పాయింట్కి వద్దాం. 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి వరకే. ఇది మొదటి పాయింట్ బ్రహ్మాండంగా ఉంది. బట్ అది కేవలం రాత్రి 9:22 వరకే. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సుఖ సంతోషాలు, ఆప్యాయతలు, అనురాగాలు, దైనందిన జీవితంలో ఉన్నటువంటి కొంత సమస్యలకి హాయిగా, ప్రశాంతంగా ఈరోజు ఉండగలుగుతున్నాం అనేటువంటి భావన మీకు వస్తుంటుంది. అది కేవలం ఓన్లీ సమ్ అవర్స్. 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 9:22 వరకు మాత్రమే. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్, 11వ తేదీ రాత్రి 9:22 ప్రారంభమై 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉండేటువంటి ఈ సమయం మాత్రం కొంచెం డబ్బు కటకటగా ఉంటుంటుంది. ఎందుకంటే పండగ పర్వదినాన్ని అయిపోయి ఉంటాయి అప్పటికి. ఇక నెక్స్ట్ రాబోతున్న పండగ పెద్ద పండగలాగా ఉంటుంది. దసరా పండుగ, దాన్ని మించిన పండగల తర్వాత పెద్ద పండుగ వస్తుంది, సంక్రాంతి పండుగ. కనుక ఇప్పటి నుంచి అన్ని పండగల మయమే. కనుక ఈ పండగలతో పాటు ఒక్కోసారి మీకు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పడుతుంటాయి. షేర్ మార్కెట్ మీద దూకుడు పెంచవద్దు. చాలా సమస్యలు ఉన్నాయి. డబ్బు కొంచెం కష్టంగా ఉంటుంది. డబ్బు ఎప్పుడైతే చేతిలో తగ్గుతూ ఉంటుందో ఆవేశం కూడా దానికి పైకి రెపరెపలాడుతుంటుంది. కనుక మీ కోపమే మీ శత్రువు, మీ శాంతమే మీకు రక్ష. అనవసరంగా కోపాలకు వెళ్ళొద్దు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఉండే వారి మీద కోపతాపాలకు తావిపోవద్దు. వివాహమైనటువంటి వారు కావచ్చు, వివాహం కాకుండా ఉండేవారు కూడా తమ తల్లిదండ్రుల మీద, సోదరుల మీద ఏదో ఒక్కోసారి ఎవరు దొరకలేదనుకో దానిపోయే దానయ్య మీదైనా సరే వెచ్చగబడతారు. కనుక కొంత ఆవేశానికి కొంచెం బ్రేక్ పడాలి. ఆవేశాన్ని నియంత్రించుకోవాలి.
ఆవేశాన్ని నియంత్రించుకోలేకపోతే దాని యొక్క ప్రభావం మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ పైన ఉంటుంది, దాంతోపాటు ఉద్యోగం పైన ఉంటుంది, దాంతోపాటు ఆరోగ్యం పైన ఉంటుంది. ఒకదానికొకటి అన్ని ఇంటర్లింక్స్. కనుక ఆవేశానికి వెళ్ళవద్దు. నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం 5 గంటలతో ప్రారంభమై 16వ తేదీ ఉదయం 5:44 ఇది సోదరులు సోదరీలు, కొంచెం ఏదో మిత్రులు సన్నిహితులు హితులు, కొంచెం పిచ్చపాటిగా మాట్లాడేవారు, కొత్త కొత్త తీర్థయాత్ర వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఇక్కడ వెళ్దామా, పైగా గణపతి నవరాత్రులు కూడా అంతా హడావిడిగా జరుగుతుంటుంటాయి. ఇంకా అంతా ఊరేగింపులు ఏమో ఉంటుంటాయి. ఇలాంటి ఊరేగింపుల మీద కొంత ఆసక్తి కూడా పెంచుకుంటారు. కానీ ఒక జాగ్రత్త, ఒక్కోసారి మీరు శృతి మించినటువంటి వినోదాల వైపు మాత్రం వెళ్ళకండి. కొంచెం దూరంగా ఉండడానికే ప్రయత్నించండి. తగు మోతాదులో ఉండేటువంటి వినోదాలపైన మాత్రమే దృష్టి ఉంచడానికే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 4వ పాయింట్ 16వ తేదీ ఉదయం 5:44 ప్రారంభమై 20వ తేదీ ఉదయం 5:15 వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వాహనము, గృహస్థానము, ఆరోగ్య స్థానము, తల్లి స్థానము, సంతాన స్థానము, వీటన్నింటి మీద దీని యొక్క ఇంపాక్ట్ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం విసుగు అనిపిస్తుంది, ఇది ఏమిట్రా బాబు, ఇది ఎంతకాలం పాటు ఇట్లా అని. అది ఉండేది 3 రోజులు 4 రోజులు ఉంటుంది. నెల మొత్తానికి అప్పుడప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు అట్లా వస్తుంటుంది. కానీ ఆ 2-3 రోజులకే మీకు ఎట్లా ఉంటుందంటే ఏదో పెద్ద యుద్ధం చేసినంత చందంగా అనిపిస్తుంటుంది. కనుక ఇది 16వ తేదీ ఉదయం 5:44 దగ్గర నుంచి 20వ తేదీ ఉదయం 5 గంటలు, అంటే 16, 17, 18, 19 4 ఫుల్ డేస్. ఈ 4 రోజులు కుస్తీ పట్టేట్టుగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు క్యాలెండర్ తిరిగిపోతుందా, ఎప్పుడెప్పుడు రోజులు గడిచిపోతాయా, దినగండ నూరెళ్ళాయిలాగా ఉంటుంటుంది. ఒక్కోసారి సంతానం పెట్టేటువంటి పేచీలు, సంతానంతో మీరు చేసేటువంటి యుద్ధాలు అంతా ఇంత ఉండవు. అంటే తీవ్రంగా ఉండవు, కానీ ఒక్కోసారి మనసంతా కూడా కష్టంగా ఉంటుంది. ఏ నిర్ణయాలు కూడా ఒక్కోసారి ఇతరులు కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఏమండి మా అబ్బాయి ఇట్లా అంటే ఇలా సమాధానం చెప్పాడు, మా అమ్మాయి ఇలా అందంటే ఇలా సమాధానం చెప్పాడంటే అంతా నీ పెంపకమేనయ్యా, మేము చెప్పిన విన్నావా అని మనల్ని సూటి ప్రశ్న వేస్తారు. కానీ సంతాన విషయాలు కూడా చెప్పొద్దు. అలాగే ఉద్యోగ విషయం కూడా అధికారి ఇట్లా అన్నాడండి, పక్క సహ ఉద్యోగి ఇలా అంటున్నాడు అంటే అవి కూడా చెప్పుకోలేవు. కనుక మీరంతా స్వయంకృతాపరాధం అండి. ఆ అధికారి కొత్తగా వచ్చాడు, ఆయనతో సరదాగా మాట్లాడచ్చు కదా, ఆ రాగానే ఆయనకి మీద వెచ్చగబెడతాయి. కనుక కొంచెం అధికారులుగా ఉండేవారు కూడా ఈ రాశిలో ఉంటే వారు కూడా కొంచెం సమస్యలకి ఎదుర్కోవాలి. వారు పై అధికారుల నుంచి ఉంటాయి, వారికి క్రింది ఉద్యోగస్తుల నుంచి కూడా ఉంటాయి. కనుక చలి చీమల చేత పట్ట చాపక సుమతి అన్నట్టు ఒక్కోసారి అలవి కాని చోట అధికుల పనరాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. హడావుడిగా ఎవరిని విమర్శించకూడదు, దూషించకూడదు. ఒక్కోసారి సారీ చెప్పినా కూడా మెడకి మేకై కూర్చుంటుంది. ఈ బోర్డు సారీలు ఎవరికి కావాలి, ఎవరికి కావాలి నీ బోర్డు సారీలు అంటారు. టైం మంది కానప్పుడు తలకాయ దించుకోవాలి. వాతావరణం చూస్తేనా అలా ఉంటుంది. పైన ఇక గృహ వాతావరణం ఇంకో రకం ఉంటుంది, ఆఫీస్ వాతావరణం ఒక రకం ఉంటుంది, ఆరోగ్య వాతావరణం ఇంకో రకంగా ఉంటుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని ఏం చేయాలి, భగవద్ ధ్యానం చేయాలి, తప్పదు. మరి 18వ తేదీ ఒక పాక్షిక గ్రహణం పడుతుంది, అదేం ఇబ్బంది కాదు. కానీ ముఖ్యంగా ఇది 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది కనుక 15వ తేదీ దాని ముందు రోజే ఒక చిన్న పరిహారం తెలియజేస్తా. 15వ తేదీ ఆ రోజే శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ రోజు ఆదివారం, ఐ థింక్ 15వ తేదీ కనుక శ్రవణ నక్షత్రం ఆ రోజు సాయంత్రం ఐ థింక్ 6:49 వరకు ఎంతో ఉంటుంది శ్రవణ నక్షత్రం. కనుక మీరు ఏం చేస్తారంటే ఆదివారం ఎట్లా సెలవు దినం అనుకోండి, ఆదివారం నాడు
మధ్యాహ్నం భోంచేసిన తర్వాత స్థిమితంగా కూర్చోండి, నిద్రపోకండి. పోవాలంటే కాసేపు నిద్రపోండి. మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు స్థిమితంగా కూర్చోండి. హాయిగా ప్రశాంతంగా మేను వాల్చండి. ఆ సమయంలో మంచి కప్పు కాఫీ తాగండి, లేదా టీ తాగండి. స్నాక్స్ అలాంటివి తినకండి. హాట్గా ఉండే కాఫీ టీలు హాట్ అంటే మరొకటి అనుకుంటారు. అసలు ఏమిటి రేపటి నుంచి మన కార్యకలాపం ఏంటి, 16 ఏం చేయాలా, 17 ఏం చేయాలా, 18 చేయాలా, 19 అని స్థిమితంగా ఒక కప్పు కాఫీ తాగి ఆలకించి, ఆ కప్పు కాఫీ తాగిన తర్వాత ఒక్కబుడి కాదు వేసుకొసుకుని ఇలాచీని నవలండి. చాలు. ఏమండి మీ కాఫీ అలవాటు లేదండి, టీ అలవాటు, వేడి నీళ్లు తాగండి. చాలు. వేడి నీళ్లు, ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగి ముందు ఆ వేడి పడాలా, ఆ నాలుక మీద పడాల వేడి. ఆ వేడి పడిన తర్వాత చక్కగా తాగిన తర్వాత ఆ నీళ్ళైనా సరే తాగిన నీళ్లు తాగాలంటే ఎట్లా అండి, తాగండి, తప్పదు మరి. వేడి నీళ్ళు తాగి జస్ట్ ఒక చిన్న ఇలాచి చాలు. అంటే దాని యొక్క ఇంపాక్ట్ 2వ రోజు ఉదయం నుంచి ఉంటుంది. ఇది సంగతి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్ ఏమిటంటే 20వ తేదీ ఉదయం నుంచి ప్రారంభమై 20 అర్ధరాత్రి దాకా ఉంటుంది. ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. శత్రు జయం సంపాదించినట్టు అవుతుంది. రుణభారం తగ్గించుకున్న వారు అవుతుంది. ఒక్కోసారి ఎవరైనా రుణం అడిగినా కూడా ఐఎమ్ రెడీ, ఎవరికి ఏమైనా అప్పు కావాలన్నా నేను వరల్డ్ బ్యాంక్ అప్పించేంత గ్రేట్నెస్ నా దగ్గర ఉందండి అని కొద్దిగా మెహర్బానీగా మీరు మాట్లాడుతున్నారంటే ఏదో మీకు బలీయమైనటువంటి సపోర్ట్ ఏమో వచ్చిందేమో అన్నంత అనుమానం కూడా పక్కవారికి రావచ్చు. అది కేవలం గ్రహస్థితి కనుక ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ 10 రోజుల్లో ధనుసు రాశి జన్మించిన నక్షత్ర జాతకులను, మూలా నక్షత్రంలో జన్మించిన జాతకులకి 17వ తేదీ మధ్యాహ్నం 1:53 నుంచి 18వ తేదీ బుధవారం మధ్యాహ్నం 11 గంటల వరకు ఇది అనుకూలమైన సమయం కాదు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టవద్దు. రొటీన్ కార్యక్రమాలను చక్కగా చేసుకోండి. ఇక 2వది పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 18వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి 19వ తేదీ గురువారం ఉదయం 8:04 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టవద్దు. నెక్స్ట్ 3వది ఉంది ఉత్తరాషాఢ నక్షత్ర తొలిపాదంలో జన్మించిన జాతకులకి, వీరికి 10వ తేదీ మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుంది. 10వ తేదీ మంగళవారం రాత్రి 9 స్టార్ట్ చేసి 11వ తేదీ రాత్రి 9:22 వరకు వారికి కూడా అనుకూల సమయం కాదు. కనుక బాగా గుర్తుంచుకోండి. ఏంటి, ఆదివారం ఆ రోజే 15వ తేదీ మధ్యాహ్నం భోజనానంతరం ఒక నిద్రపోయి ఆ తర్వాత మంచి కాఫీ కొట్టేసి స్ట్రాంగ్ కాఫీ, డబుల్ స్ట్రాంగ్ కాఫీ తాగండి. ఆ తర్వాత లేకపోతే టీ తాగండి, లేకపోతే వేడిని తాగండి. ఆ తర్వాత ఒక ఇలాచి ప్రశాంతం కూర్చొని 16 ప్రోగ్రాం, 17 ప్రోగ్రాం, 18, 19 4 రోజుల్లో ప్రోగ్రాం ఏమిటి అనే దాని మీద కొంచెం లోతుగా ఆలోచించడానికి ప్రయత్నించండి.